జలదంకి మండలం అన్నవరం గ్రామంలో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరాయి. దీంతో అక్కడి విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులను వెల్లదీస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది. ప్రాంగణం చిట్టడివిని తలపిస్తోంది. మెయిన్ ప్రాథమిక పాఠశాల, మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో భవనాల శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చిన్నారులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలదంకి మండలం అన్నవరం గ్రామంలో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరాయి. దీంతో అక్కడ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులను వెల్లదీస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది. ప్రాంగణం చిట్టడివిని తలపిస్తోంది. మెయిన్ ప్రాథమిక పాఠశాల, మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో భవనాలు శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని చిన్నారులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు సరైన తరగతి గదులు లేవు. ఉన్న తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడిపడుతూ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇక అంగన్వాడీ భవనం కేంద్రం అయితే మరీ శిథిలావస్థకు చేరి ఉంది. దీంతో అంగన్వాడీ చిన్నారులను కూడా ప్రాథమిక పాఠశాల భవనంలోనే ఉంచుతున్నారు. అయితే ఆ భవనం కూడా కిటికీలు, తలుపులు సరిగా లేకపోవడంతో పాటు ఎప్పుడు కూలుతోందోనని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కిటికీల నుండి విష జంతువులు కూడా తరగతి గదుల్లోకి అప్పుడప్పుడు వస్తుండటంతో చిన్నారులు హడలిపోతున్నారు. పాఠశాల భవనాలు ఇలా ప్రమాదపుటంచున ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను పాఠశాలకు పంపేందుకు కూడా భయపడుతున్నారు. చదువుల మాట దేవుడెరుగు, తమ చిన్నారులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని వారు వాపోతున్నారు. ఈ విషయంపై అటు విద్యాశాఖ అధికారులు, ఇటు ఐసిడిఎస్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నేటి బాలలే రేపటి భావితరాలకు ఆదర్శంగా ఉండాలని చెప్తున్న అధికారులు అన్నవరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి పెట్టకపోవటం అత్యంత విచారకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.